హల్లెలూయా. మంచిది. రాత్రికాల సమయంలో మరొకసారి కొద్దిసేపు మనమందరం కూడా దేవుని మాటలు చదువుకుందాం, దేవుని మాటలు ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరచి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 4వ వచనము నుండి చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 3వ వచనము నుండి చదవండి. చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం అలాగే కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. అత్యంత ప్రేమ, కృప, కనికరములు కలిగిన దేవా, మహాగణుడా, గొప్పవాడా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి జరిగిన ఆరాధనలు ఇప్పటివరకు తోడుగుండి నడిపించినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ లేఖనాలు ధ్యానించడానికి నీ బిడ్డల మీద మేమందరం సిద్ధపడుచుండగా మాతో మాట్లాడండి. నీ దాసు నన్ను సిలువ చాటును మరుగు చేసుకోండి. కుడిగిన మమ్మల్ని అందరినీ మీరు దర్శించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి చేరి వచ్చిన మీకందరికీ కూడా మన ప్రభు రక్షకుడైన యేసయ్య నామమున అందరికీ వందనాలండి. దేవుడు మనలని మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. శ్రద్ధగా, జాగ్రత్తగా కొద్దిసేపు దేవుని మాటలు వినే ప్రయత్నం చేద్దాం. దేవుని పిల్లలారా, ఈ రోజున మనము యోహాను సువార్త 6వ అధ్యాయం 4-5 వచనాల నుండి మనం చదువుకోవడం జరిగింది. ఇదే సంఘటన మిగతా సువార్తల్లో కూడా మనము చాలా తరచుగా చూడగలుగుతాం. ఎన్నోసార్లు ఒకవేళ మన బిడ్డలు గనక చిన్నప్పటి నుంచే వాక్యములో దేవుల్లో పెరిగేవారైతే చిన్నపిల్లలు కూడా చెప్పగలరు. అటువంటి ఒక సుపరిచితమైన సంఘటన, యేసు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మంది కంటే ఎక్కువ మందికి పంచిపెట్టిన అద్భుతం జరిగిన సంఘటనని భాగంలో మనం చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, చాలాసార్లు మనకి ఈ సంఘటన బాగా పరిచయం ఉంటుంది. అనేక పర్యాయాలు మనం దీని నుంచి అనేకమైన పాఠాలు నేర్చుకుంటా వచ్చాం.
నాకు తెలిసి కొద్ది వారాల క్రితం అనుకుంటా మనము ఈ సంఘటన గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈ రోజున మరొకసారి దీనిలో నుండి మరికొన్ని విషయాలు చూద్దాం. జాగ్రత్తగా నా మాటలు అర్థం చేసుకోండి. ఇదే సంఘటన, ఇదే మాటలు, ఇదే అద్భుతం మిగతా సువార్తల్లో కూడా మనకు కనపడింది. అక్కడ మనం చూసినప్పుడు వాస్తవానికి ఈ అద్భుతం జరగడం వెనకాల ఒక చిన్నపాటి విధానం, ఒక సంఘటనలు కొన్ని మనం చూడగలుగుతాం. అదేంటంటే యేసు ప్రభువారు తన శిష్యులతో కూడా కలిసి ఆయన అరణ్యానికి వెళ్ళాడు. వాస్తవానికి ప్రభువు ఆయన రోజు ఏకాంతంగా కొద్దిసేపు గడపడానికి ఇష్టపడేవాడు. పని నుండి తప్పించుకోవడానికి కాదు, దేవుని పని చేయడం ఇష్టం లేక కాదు. మరి ఎందుకు ప్రభువు ఏకాంతంగా గడిపేవాడంటే ఆయన ఏం చేసేవాడంటే పగలంతా పనిచేసి రాత్రికాల సమయం అంతా కూడా ఏకాంతంగా వెళ్ళి ఆయన ఒక కొండపైన ప్రార్థిస్తూ ఉండేవాడు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఆయన ప్రజలకి అందుబాటులో ఉండనిది, తన వాక్యం వినటానికి, తన దగ్గర అద్భుతాలు చూడడానికి, తన చేత ప్రార్థన చేయించుకోవడానికి, స్వస్థత పొందడానికి వచ్చే వారికి కేవలం ఆ కొద్దిసేపు ఆయన అందుబాటులో ఉండేవాడు కాదు. మిగతా సమయం అంతా అందరికీ ఆయన ఎంతో అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క గ్రామం తిరుగుతూ ఏ విధమైన భేదం లేకుండా ప్రతి వారిని ప్రభు ఏం చేసేవాడు? స్వస్థపరిచేవాడు, బలపరిచేవాడు, ఆదరించేవాడు, క్షమించేవాడు. ఆయన అనేక విధములుగా వారి జీవితాల్లో కృప చూపించేవాడు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఏ రోజు ప్రజలకి దూరంగా ఉండాలని కానీ, ప్రజలకి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని ప్రభు ఏ రోజు కోరుకునేవాడు కాదు. అలాంటిది యేసు ప్రభు వారు ఈ సంఘటన ఏదైతే ఉందో వేరే స్వార్థంలో మనం గమనించినప్పుడు ఆయన తన శిష్యులతో ఏకాంతంగా అరణ్యానికి వెళ్ళాలని కనిపిస్తుంది. ఎందుకు అరణ్యానికి వెళ్ళాడంటే ఇదివరకే చాలాసార్లు చెప్పాను, దీన్ని ఎక్కువగా నేను విడమర్చను కానీ క్లుప్తంగా చెప్తా, జాగ్రత్తగా వినండి. వాస్తవానికి శిష్యులు పరిచర్య చేసి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటిలో కూడా వారు సువార్త ప్రకటించి వచ్చిన తర్వాత ప్రభు వారికి కొంచెం విశ్రాంతి ఇస్తే మంచిదని వారందరినీ కూడా తీసుకుని అరణ్యానికి వెళ్ళాడు. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు అరణ్యానికి వెళ్ళాడో ఆయన పిలవకుండానే ఆయన పలానా చోట ఉన్నాడని తెలుసుకుని అనేక మంది ప్రజలు ఆయన ఉన్న ప్రాంతానికి బయలుదేరారు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. జాగ్రత్తగా మాట వినండి. యేసు ప్రభువారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వాస్తవంగానే ఆయన ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. తనకి ప్రత్యేకంగా తన శిష్యులుగా, తన బిడ్డలుగా, తనని వెంబడించేవారిగా, వారి జీవితంలో ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉంటే ప్రభు వారిని విడిపించడానికి, తన మార్గంలో పూర్తిగా స్థిరపరచడానికి కొద్ది మందిని పిలిచాడు. కానీ చాలామంది అయితే ఆయన కార్యాలు చూడడానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఆయన పిలవకుండానే ఆయన వెంబడించిన వాళ్ళే ఉన్నారు. అయితే ఇక్కడ ఒక మాట, యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు వాస్తవానికి తన శిష్యులతో పాటు ఆయన అరణ్యానికి ఏకాంతంగా వెళ్ళాడు. చాలా లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన అందరికీ కొంతసేపు ఆయన తన శిష్యులకు విశ్రాంతి ఇవ్వాలనుకున్నాడు. ఇదే సంఘటన మత్తయి సువార్తలో కనపడుతుంది. ఎప్పుడైతే ప్రభు ఆ రీతిగా అనుకున్నాడో మనం గమనించినప్పుడు దేవుని పిల్లలారా, ఈ ప్రజలందరూ కూడా ఏం చేశారంట? యేసయ్య పలానా చోట ఉన్నాడని తెలుసుకుని ఏం చేశారు చెప్పాలి? ఏం చేశారు? ఎవరికి వాళ్ళు బయలుదేరి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా కూడబెట్టుకుని అందరూ కూడా కలిసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? యేసు ప్రభు వారి దగ్గరికి పరిగెత్తుకు వెళ్తున్నారు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అందరూ కూడా యేసయ్య దగ్గరికి ప్రయాణం అవుతున్నారు. అందరూ కూడా యేసయ్య దగ్గరికి వెళ్తున్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు వారి దగ్గరికి వీరందరూ కూడా వెళ్ళారో నా మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అక్కడ మనం గమనించినప్పుడు ప్రభువు తన దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని కూడా ఆయన త్రోసేస్తాడా? చెప్పండి అండి. త్రోసేస్తాడు? ఆయన త్రోసివేయడు. కాబట్టి వచ్చిన వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి వాక్యం చెప్పాడు, వాళ్ళందరినీ బలపరిచాడు, అద్భుతాలు చేశాడు, అంతా అయిపోయింది. బాగా చీకటి పడిపోయింది. అదేమో అరణ్యం. వాస్తవానికి ప్రభు ఏకాంతంగా కొద్దిసేపు తన శిష్యులతో పాటు వారికి విశ్రాంతినిస్తూ గడపాలని వెళ్ళాడు. ఇప్పుడు ఇక్కడ ప్రజలు కూడా ఉన్నారు, వేల మంది వచ్చేసారు. ఇదేమో అరణ్యము, చీకటి పడిపోతుంది. వారు వెళ్ళడానికి కూడా నీరసం అయిపోయారు. రోజంతా ఆహారం లేని దాని మీద
ప్రభువుకు వారిని చూడగానే కనికరం అనిపించి, జాలి అనిపించి వారికి ఏమైనా ఆహారం పెట్టాలనుకున్నాడు. ఒక మాట నేను అంటాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువారు ఆయన దేవుడు. ఎవరైనా దేవుడు ఏ రోజైనా కంగారు పడతాడంటారా? అర్రెర్రెర్రే, భలే పని అయిపోయింది, టైం చూసుకోవాలా అని చెప్పేసి దేవుడు అనుకుంటాడా? చెప్పండి. మీరందరూ బాగా స్పందించి సహకరిస్తే ఒక 5 నిమిషాలు ఎక్కువ చెబుతాం అనుకుంటా. కానీ మీరు ఎవ్వరు స్పందించరు, అందుకని పావుగంట ఎక్కువ చెబుతాను నేను. వాస్తవానికి ప్రభువు కూడా ఆయన ఏంటి టైం అయిపోయింది, ఎంతసేపు చెప్పేసాను, ఎంతసేపు మాట్లాడేసి అనుకుని ఆయన సమయాన్ని పట్టించుకోకుండా మనలాగా అన్నిటిని మర్చిపోయే దేవుడు అంటారా? జాగ్రత్తగా వినండి. ఆయన ఏది మర్చిపోయేవాడు కాదు, ఏది తెలియనివాడు కాదు, తన దగ్గరికి వచ్చిన వాళ్ళ ఆకలిని ఆయన తెలుసుకోలేని వాడు కాదు, వాళ్ళు నీరసం అవుతున్నారని గ్రహించలేని వాడు కాదు. మనుషులమైన మనమే ఎవరైనా ముఖం చూడగానే రే బాబు వాడికి ఆకలేస్తున్నట్టు ఉంది, కత్తి ఏమైనా పెట్టంటారా అంటాం. కత్తి నీరసంగా ఉన్నట్టుంది, ఏదైనా కాస్తంత చూడండి అని చెప్పేసి అంటా ఉంటాం. యేసు ప్రభువారు ఆయన దేవుడు, ఆయన గ్రహించలేని వాడిగా ఉండడు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఎదరే జరిగి కూర్చోండి అయ్యా ప్రశాంతంగా. ఎందుకు అలా రైలు బండి వెళ్ళి కూర్చున్నారు, ఉందో నలుగురే, కానీ కొంచెం ఎదర సరి సర్దుకుని కూర్చో. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లలారా జాగ్రత్తగా వినండి. ఆయన పశ్చాత్తాపడు, ఆయన వెనక్కి తిరిగి ఆలోచించడు. వాస్తవానికి ప్రభు ఆయన ఏది చేసినా ఆయనకు ముందే తెలుసు అన్నీ కూడా. నేను ఈ రోజున ఇది చేయబోతున్నానని ప్రభు ముందే గ్రహించగలడు. ఆయన గ్రహించలేని వాడు, కంగారు పడేవాడు, టెన్షన్ పడేవాడు ఆయన కాదు. ఆయన దేవుడు. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, ఆ పదవికి, ఆ పేరుకి కావలసిన అన్ని యోగ్యతలు, అన్ని అర్హతలు కలిగిన వాడు యేసు ప్రభువారు. ఎందుకంటే ఆయన ఏ రోజు పశ్చాత్తాపడ్డు, ఏ రోజు వెనక్కి తిరిగి చూడ్డు, ఏ రోజు ఎవరికి భయపడ్డు, ఏ రోజు దేనికి ఆయన కృంగిపోయేవాడు కాదు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఆయన సమస్తమును ముందే ఎరిగి ఉన్న దేవుడు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఆ రోజు అద్భుతం చేస్తానని కూడా యేసు ప్రభువారికి ముందే తెలుసు. ఏం తెలుసు యేసు ప్రభువారికి? ఏం తెలుసా? తెలుసు యేసయ్యకి ముందే. తెలుసు అంటారా, తెలియదు అంటారా? పొద్దున్నే లేచాం. మీలో ఎంతమందికి ఉందో అలవాటు నాకు తెలియదు, కానీ కొంతమందికి అయితే మంచి అలవాటు ఉంటుంది. మా కాలేజీలో ఒక మంచి దైవజనులు మాకు సార్ గారు ఉండేవాళ్ళు, రఫాయిల్ అయ్య గారు అని. ఆయన ఒక పేపర్ ఒకటి తీసుకుని ఆ రోజు చేయాల్సిన పనులన్నీ కూడా ఏం చేసేవాడు, ఆ పేపర్ మీద చక్కగా దైవజనులు రాసేసుకునేవాళ్ళు. మాకు అప్పుడప్పుడు ఆ పేపర్ చూపిస్తూ ఉండేవాళ్ళు. ఏ పని కూడా మిస్ అయిపోకుండా ముందుగానే అన్నీ జాగ్రత్తగా దాని మీద రాసేసుకునేవాళ్ళు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నేను మాట్లాడతాను, మనుషులమైన మనమే ఆ రోజు మనం ఏం చేయబోతున్నాం, ఏం చెయ్యాలి, ఏమి మన ఎదుట ఉన్నవి అనేది ముందుగానే మనకు తెలిసినవన్నీ ఆలోచించుకుని ముందే సిద్ధపడి ఉంటాము. తెలివైన వారమైతే మరి దేవుడు సిద్ధపడి ఉండడంటారా? ఖచ్చితంగా ఆయనకి తెలుసు ఆ రోజు అద్భుతం జరుగుతుందని. వాక్యమే చెబుతుంది, ఆయన తను ఏమి చేయనై ఉన్నాడో ముందుగానే ఎరిగి ఉన్న దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఆయన సమస్తాన్ని ఎరిగి ఉన్న దేవుడు అనే మాటని ఎంతలా వర్ణించగలమంటే, ఎంతలా వివరించగలమంటే, ఒక భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, ఇదిగో జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మన గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? సాక్షాత్తు దేవుడే ఆయన మన గురించి చెబుతున్న మాట ఏంటో తెలుసా? నీవు తల్లి గర్భంలో రూపించబడక ముందే నేను ఎన్నుకున్నాను, ఏర్పరచుకున్నాననే మాటలు మనకు తెలుసు. ఇంకా నేను ఒక మాట చెబుతాను. ఆయన అంటాడు, జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ఏమని నిర్ణయించుకున్నాడంట? మన జీవితం గురించి, మనం ఈరోజు ఇక్కడ ఎలా ఉంటామని, రేపటి రోజున మన జీవితం ఎలా ఉండబోతుందో సమస్తం ఆయన ఏం చేసి ఉంచాడంట ముందుగానే. చిన్న మాట నేను అంటాను, మరి అంతా ఆయన రాసేసి ఉంచితే మనం కష్టపడేదేముంది? ఒక బాల్ తీసుకోండి, ఏం చేస్తారు? ఒక బాల్ తీసుకోండి, ఆ బాల్ని ఒక 2-3 రేకు ముక్కలు అనుకోండి. రేకులు ఉంటాయి కదా, మన సిమెంట్ రేకు ముక్కలు ఉంటాయి కదా,
ఆ రేకులు తీసుకుని ఏం చేస్తారంటే, ఒక రేకేమో ఇట్లా వెర్టికల్గా అంటే ఇలాగా స్లాంట్గా దాన్ని ఏటవాలుగా పెట్టండి. తర్వాత దాని కింద మరలా ఇంకో రేకు పెట్టండి. మరలా దాని కింద ఇంకో రేకు మరలా కిందకి వెళ్ళేటట్టు పెట్టండి. ఇప్పుడు ఏం చేస్తారు, ఆ బాల్ ఆ రేకు మీద పెట్టండి, ఆ పైన పెట్టండి. ఇప్పుడు ఆ బాల్ ఏమైద్ది, ఎటు వెళ్ళిద్ది? మనం పెట్టగానే యూ టర్న్ తీసుకుని లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వచ్చేసిద్దా? ఏం చేసిద్ది? సరే, మీకు ఇంకా అర్థమయ్యేలా జీవితం, మీకు రేకులు బాల్ అంటే అర్థం కావట్లేదు అనుకుంటా. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి ఉపవాసం ఉన్నారా? ఏసు రక్తం జయం, ఏట మాసం బలమా? సరే, ఈరోజు ఉపవాసం ఉన్న వాళ్ళు ధన్యులు. ఉపవాసం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటికి వెళ్ళి ఒక పార తీసుకోండి. ఒక పార తీసుకుని మీ ఇంటికాడ ఉన్న భూమిని అలా వరుసగా ఏటవాలుగా చెక్కుకురండి. అక్కడ ఒక చిన్న గుంటలా చేసుకెళ్ళండి. ఒక చిన్న గుంటలా చేసుకుంటా ఏటవాలుగా చిక్కుకుంటూ వెళ్ళిపోండి. ఆ పైన నీళ్లు పోయింది. ఇప్పుడు ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి చెప్పండి? ఎక్కడికి వెళ్తాయి చెప్పండి అండి? వెనక్కి తిరిగి అట్లా పడి వెనక్కి వెళ్ళిపోతాయా? ఎటు వెళ్తాయి? మనం ఎటు గుంట తీసామో, ఎటు ఏటవాలుగా చెక్కుకొచ్చామో అటే వెళ్తాయి నీళ్లు. చాలాసార్లు చాలా మందికి వచ్చిన సందేహం ఉంటుంది, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు, ఆయన మన కోసం ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కదా, మనం కష్టపడేదే ఉంది. మనం తాగుబోతాడు అంటున్నాడు, ఎరా ఎందుకురా తాగుతున్నావు, ఎందుకురా జీవితాన్ని నాశనం, ఆ భగవంతుడు అట్లా రాశాడండి నా రాత అంటున్నాడు. ఆడు ఏం చేశాడంట? ఎరా ఇంటికాడ సంపాదించింది భార్య బిడ్డలతో కలిసి సంతోషంగా తిని ఆనందంగా గడపొచ్చు కదరా అంటే వాడు అంటున్నాడు, ఆ భగవంతుడు రాశారండి నా రాత, నేనేం చేయగలను అని అంటున్నాడు. ఒకసారి మనకు అనిపిస్తుంది, నిజమే కాబోలు ఈ రాత దేవుడు ఇట్లా రాసాడు ఏంటో అనిపిస్తుంది. దేవుడు అట్లా రాస్తాడంటారా ఏంటి? మరి ఆయన ఏంటి, నేను అన్నీ ముందుగానే ప్లాన్ చేస్తాను అంటున్నాడు? చెప్పండి అండి, చెప్పాలి. నేనేం చేశానంటే ఒక ఇల్లు కట్టాను. ఒక ఇల్లు కట్టి దానికి 2 దారులు ఉన్నాయి. జస్వంతుని పిలిచాను. జస్వంత్, కుడివైపు ఉన్న దారిలోకి వెళ్తే మా ఇంటి ఎదరు గుమ్మానికి వెళ్తాం, దాని పక్కన ఉన్న ఎడం చేతి వైపు దారిలోకి వెళ్తే మా ఇంటి వెనక గుమ్మానికి వెళ్తావు అని చెప్పేసి అన్నాను. ఇప్పుడు జస్వంత్ ఏం చేయాలి? ఎదరు గుమ్మానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? కుడివైపు గుమ్మాల్లోకి వెళ్ళాలి, కుడివైపు దారిలోకి వెళ్ళాలి. వెనక గుమ్మానికి వెళ్ళాలంటే ఎడం వైపు దారిలోకి వెళ్ళాలి. జస్వంత్ అటు కాకుండా కళ్ళు మూసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయి అన్నయ్య దారిలో వేసాడు, అన్నయ్య తీసుకెళ్తాడు అనుకుంటే అయిపోద్దా? కానీ ఏ గుమ్మంలోకి వెళ్ళాలంటే, ఏ దారిలోకి వెళ్ళాలనేది ఎవరు నిర్ణయించుకోవాలి? ఆ జస్వంతే నిర్ణయించుకోవాలి. ఏ గుమ్మంలోకి వెళ్ళాలంటే, ఏ దారిలో వెళ్ళాలని జస్వంత్ నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయం జస్వంత్ చేతిలో ఉంది. ఒకవేళ జస్వంతుని కనుక నేను ఒక రిమోట్ తగిలించి కాళ్ళకు 2 మిషన్లు పెట్టి నా చేతిలో రిమోట్ పెట్టుకుంటే, ఇక నేను దారిని ఏం చెప్పవసరం, తిన్నగా ఒకటే దారేసి నేనేం చేయొచ్చు? ఆ రిమోట్ కంట్రోల్గా నడిపించవచ్చు. ఒక మాట వినండి, దేవుడు మనల్ని రిమోట్ కంట్రోల్ బొమ్మల్లా తయారు చేయలేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. నువ్వు తాగుబోతాడు వైపో, నువ్వు తిరిగిపోతాడు వైపో, నువ్వు దొంగ వైపో, నువ్వు మోసగాడి వైపో, నువ్వు దొర వైపో, నువ్వు మంచోడి వైపో, నువ్వు చెడ్డోడి వైపో, ఇట్లా దేవుడు అందరికీ ఒక పెద్ద ప్లాన్ గీసేసి ఒక రిమోట్ ఏమి కంట్రోల్ పెట్టలేదు. ఆయన మన నిమిత్తం అన్ని మంచి ప్రణాళికలు చేసి ఉంచాడు. దాన్ని ఎవరు కాదనరు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, కానీ మన నిమిత్తము ఒక చెడ్డ మార్గం కూడా ఉంది. సాతాను యొద్దకు, నరకము యొద్దకు, పాతాళం యొద్దకు, నాశనానికి నడిపించే మార్గం ఉంది. మనం రిమోట్ కంట్రోల్ బొమ్మలం కాదు. నీవు మంచి మార్గంలో వెళ్తాం అనుకుంటున్నావో, చెడ్డ మార్గంలో వెళ్దాం అనుకుంటున్నావో, నిర్ణయించుకొనవలసిన బాధ్యత ఎవరి చేతిలో ఉంది? చెప్పాలి, ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. స్తోత్రం చెల్లిద్దామా? ఒకవేళ కనుక దేవుడు ఏర్పరిచిన మార్గంలో నడవడానికి మనం ఇష్టపడితే, ఆ మార్గంలో ముందుకు వెళ్ళడానికి మనం కోరుకుంటే, ఆ మార్గంలో మనం ఏమేమి ఆశీర్వాదాలు పొందుకోవచ్చు, ఏమేమి కృప పొందుకోవచ్చు, ఏమేమి ఈవులు ఇవన్నీ ఆయన సిద్ధపరిచి ఉంచాడు. కానీ ఏ మార్గంలో వెళ్ళాలి, ఎలా నడవాలంటే మన చేతుల్లోనే ఉంది.
అందుకనే ఆది కాండంలో రాయబడతా ఉండదు. ప్రభు అంటాడు, ఇదిగో మన పోలిక చొప్పున, మన స్వరూపంలో. స్వరూపం దేవునిదే, కానీ పోలిక కూడా ఎవరిదంట? ఇది యచ్చమాడి మేనమామ పోలికలు అంటారు కదా మీరు. మన పోలికలు ఎవరి అంట చెప్పండి? మన తాతయ్య కాదు, ముత్తాతయ్య కాదు, మేనమామ కాదు, బాబాయ్ కాదు, పెద్దనాన్న కాదు. ఎవరి పోలికలు మనయ్యే? దేవుని పోలికలు. అంటే ఆ కుళ్ళు కుషిద్దాం అని వచ్చినాయి అంటారా? కాదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆయన పోలికంటే ఆయన ఎలా స్వతహాగా నిర్ణయం తీసుకొనగలిగిన వాడై ఉన్నాడో, ఆయన ఎలా ఎవరి మీద ఆధారపడేవాడిగా కాకుండా ఆయన తనంతట తాను సమస్తము తనకి ఇష్టము వచ్చినట్టుగా జరిగించగలిగిన వాడై ఉన్నాడు. అలాగే మనం కూడా మనకిష్టం వచ్చిన దారిలో వెళ్ళే అవకాశాన్ని ఇచ్చాడు ఆయన మన చేతికి. అందుకని మోషే మహాభక్తుడు ద్వితీయోపదేశకాండం ఆఖరి అధ్యాయాల్లో మాట్లాడుతుంటాడు, ఇదిగో జీవమును మరణమును నేను మీ ఎదుట ఉంచి ఉన్నాను. మీరు జీవమును కోరుకుంటారో మరణాన్ని కోరుకుంటారో అది మీ చేతిలో ఉన్నది. స్తోత్రం చెల్లిద్దామా? యెహోవా మార్గములో నడుస్తూ, ఆయన త్రోవలను అనుసరిస్తూ, ఆయన మాటల ప్రకారం జీవిస్తే ఇదిగో జీవ మార్గములో కలిగే ఆశీర్వాదాలన్నీ మీరు పొందుకోగలుగుతారంటాడు. ఎంత అద్భుతమైన మాట అండి అది. పిల్లలారా, దేవుని బిడ్డలారా, మరొకసారి ముందుకెళ్దాం. యేసు ప్రభువారు మన జీవితం పట్ల ఆయన ఎంత తెలివైన వాడు, ఎంత దీర్ఘదర్శి అంటే ఆయన మొత్తం ముందే ఎరిగి ఉన్నాడంట. ఆ రోజు జరిగేది ఆయనకి తెలియదండి. తెలుసు ఆయనకి ఆ రోజు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది కంటే ఎక్కువ మందికి పంచిపెట్టబోతున్నానని కూడా ఎవరికి తెలుసు? శిష్యునికి తెలియకపోవచ్చు, ఆ తీసుకొచ్చిన పిల్లగాడికి తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. నా మాట జాగ్రత్తగా వినండి. తెలుసు. అయితే ఆయన ఇప్పుడు అన్నీ తెలిసిన ఆయన డైరెక్ట్గా ఆ అద్భుతంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఆయన. కానీ ఆయన ఏం చేశాడంట? 5వ వచనం, 4వ వచనం, క్షమించండి, 5వ వచనం. కాబట్టి యేసు కన్నులెత్తి జనులు తన యొద్దకు వచ్చుట చూచి, భుజించుటకు ఎక్కడ నుండి వీరికి రొట్టెలు కొని తెప్పించుదుము అని ఫిలిప్పును అడిగెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్నీ తెలుసంట ఆయనకి, అన్నీ తెలుసంట ఆయనకి. కానీ అన్నీ తెలిసినా సరే ఆయన ఫిలిప్పు గారిని పిలిచి, ఎవరి ఫిలిప్ గారు? యేసు ప్రభువారి శిష్యుల్లో ఒకరు. ఆ యేసు ప్రభువారి శిష్యుల్లో ఒకరైనటువంటి ఫిలిప్పు గారిని పిలిచి ప్రభు అడుగుతున్నాడంట, ఫిలిప్పు, ఇంతమంది వచ్చారు కదా, వీళ్ళకి రొట్టెలు ఎక్కడి నుంచి తెప్పిద్దామంటావు? వీళ్ళందరికీ భోజనం పెట్టాలి కదా, ఆకలితో పంపించలేం కదా, ఏం చేద్దామంటావు అని చెప్పేసి ఫిలిప్పును అడుగుతున్నాడు ప్రభు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. నేను మాట అంటే ఇందాక మనం ఒక విషయం చెప్పుకున్నాం. 5 రొట్టెలు 2 చేపలు. ఆ రోజు 5,000 మంది కంటే ఎక్కువగా పంచిపెట్టబోతున్నాను, అద్భుతం చేయబోతున్నాను యేసయ్యకి ముందుగానే చెప్పండి అండి. తెలుసా తెలీదా? తెలుసు. తెలిసిన దేవుడు డైరెక్ట్గా అసలు ఇంకో మాట, ఆ 5 రొట్టెలు 2 చేపలు ఏ పిల్లవాడి దగ్గర ఉండయో కూడా యేసు ప్రభు వారికి తెలుసు కదా. డైరెక్ట్గా బొడ్డాయిని పిలిచి, అరే నాన్న ఇటు రా ఒకసారి అని చెప్పేసి అని, ఇదిగో ఏది నీ బాక్స్ ఇటీ, గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి బాక్స్ తీసేసుకుంటే అయిపోద్దిగా. ఏమండి యేసయ్య అడిగితే ఎవరా? నేను చాలా రోజుల నుంచి మాట్లాడాలనుకుంటున్నాను, నేను ఆగిపోతున్నాను ఎందుకో పరిస్థితులు, అంటే నేను ఆ ఫ్లోలో మర్చిపోతున్నా. కొద్ది రోజుల క్రితం పాస్టర్ గారు చెప్పారు, బోరేయించారు మీకు. బోరేయించిన తర్వాత ఒక రోజున ఏదో విషయాల మీద పాస్టర్ గారు నాతో మాట్లాడి చెప్పారు. నేను మామూలుగా అడిగే తర్వాత ఇప్పుడు ఎంత నీ బోరింగ్ మొత్తం అని చెప్పేసి అడిగితే వారు చెప్పింది దాదాపు 32,000 పైనే అయినాయి అన్నారు. అంటే బోర్ కానివ్వండి, దాంట్లో వేసిన కంకరు, పైపులు, ఏదో సంథింగ్ ఇంకేమన్నా నాకు కొంచెం కాస్తి కూస్తి లెక్కలు రాకపోతే పాస్టర్ గారిని లేకపోతే పక్కన ఈషు గారు కూడా బోరేయించారు. ఆయన కూడా అడగండి ఖర్చు ఎంత అయిందో చెప్తారు. దేవుని పిల్లలు జాగ్రత్త వినండి. చెప్పారు, అంత అయిందా, చాలా మంచిదని చెప్పేసాను. తర్వాత నేను మాట అడిగాను. నాకు వాస్తవానికి కానుకల విషయాలు ఒక కానుక ఇచ్చిన తర్వాత నేను దాని విషయం బయటికి తెలియడానికి ఏ రోజు ఇష్టపడను, కానీ ఏ రోజు దాన్ని నేనే అడగను. కానీ ఆ రోజు ఒక మాట అడిగా, సంఘం ఎంతవరకు సహకరించారని చెప్పేసి అడిగితే
నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, ఎంత సంతోషం అనిపించిందంటే, నేను వాస్తవానికి ఆ రోజు నుంచి చెప్పాలనుకోండి ఈ విషయం. దాదాపు బోరుకైన ఆ ఖర్చు మొత్తం సంఘమే భరించింది. దాదాపు రూ. 31,000 సంఘం నుంచి, 31,000 సంఘం నుంచే వచ్చినాయి. ఇలా ఎప్పుడు చెప్పలేదు నేను. మీ అందరి పట్ల నాకున్న ఆనందం కొద్దీ చెబుతున్నా. సంఘంలోనే ఒక్క కుటుంబం నుంచే రూ. 5,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక్క కుటుంబం నుంచే రూ. 10,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. తమ స్థాయి కొద్దీ, స్తోమత కొద్దీ ఎంత ఇచ్చారంత ఎప్పటికీ ప్రాముఖ్యం కాదండి. నేను ఎప్పటికి ఒక మాట అంటాను, మా సంఘంలో కూడా నేను చెప్తా ఉంటాను, మీ దగ్గర ఏం లేకపోతే రూపాయి కూడా తీసుకొచ్చేయండి చాలు. అసలు అది కూడా లేకపోతే వచ్చి మనస్ఫూర్తిగా ప్రభువుని ఆరాధించాలని చాలు. కానుకలు అనేది ప్రాముఖ్యం కాదు ఎప్పటికీ కూడా. కానీ ఆ మనస్సు ఉంటుంది చూసారా, దేవుని పట్ల ఆ ఇష్టం ఉంటుంది చూసారా, అది దేవుడి గుండెని పిండేసింది. నాకు చాలా ఆనందం అనిపించింది. ఆ బోరుకైన ఖర్చు పాస్టర్ గారి చేతి ఒక 500-1000 పడి అంతే, దాదాపు ఖర్చు అంతా సంఘం భరించి. దేవుని బిడ్డలారా, కుటుంబ బాధ్యతలుండి, సంఘ బాధ్యతలే క్షమించండి, పిల్లల బాధ్యతలుండి, ఇవన్నీ ఉన్న మీరే మందిరానికి బోరేయించాలనగానే దాదాపు దానికి అయిన ఖర్చు అంతా భరించడానికి ఇష్టపడ్డారు కదా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. నేను మాట అంటే బొడ్డానికి డైరెక్ట్గా ప్రభు పిలిచి, నానా ఏదైనా బాక్స్ పట్టురా, భలేకుంది బాక్స్, ఎక్కడ కొన్నావు, వెళ్ళే ఉందిరా, ఏముంది లోపల తీయనంటే ఇది ఆవిడ చెప్పండి. కొంతమంది తినేస్తా ఉంటాడు, పిల్లలు తెచ్చుకుని కురుకురు ప్యాకెట్లు తినేస్తా ఉంటాడు, అక్కడక్కడ చూస్తూ ఉంటాను. దేవుని పిల్లారా, ఒక చిన్న మాట నేను అంటాను. వాస్తవానికి యేసు ప్రభు వారు అందరినీ ఉద్దేశించి అడగగానే వీడికి గబగబ పట్టుకెళ్ళి ప్రభు నా దగ్గర ఉన్నాయని ఇచ్చేసాడు. ప్రభు డైరెక్ట్గా పిలిచి అడిగితే ఇవ్వడంటారా? ఇస్తాడండి. కానీ అద్భుతం ఏంటో చెప్పమంటారా? యేసు ప్రభు వారు అక్కడ ఆ పిల్లని డైరెక్ట్గా అడగట్లే. ఆయన ఆ రోజు అంతా ఏది ఎలా జరిగిద్ది అనేది ముందే ప్రణాళిక కలిగి ఉన్నా సరే, ఫిలిప్పుని పిలిచి అంటున్నాడంట, ఫిలిప్పు ఈరోజు ఏం చేద్దాం అంటున్నాడంట. ఎందుకు ప్రభు అలా ఫిలిప్ గారిని అడుగుతున్నాడు అని చెప్పేసి అంటే అక్కడ స్పష్టంగా రాయబడతా ఉంది. ఒకసారి చదవండి 6వ వచనం. ఏమి చెయ్యనయ్యుండేనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగూ అడిగెను. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా. నా మాట జాగ్రత్తగా వినండి. ఏమి చెయ్యనయ్యుండెనో ప్రభు ఎరిగి ఉండి కూడా, ఏమి చెయ్యాలో ఆయనకి తెలుసుండి కూడా ప్రభు అంట ఫిలిప్పును పిలిచి అడుగుతున్నాడంట, ఫిలిప్పు ఏం చేద్దాం అని చెప్పేసి. ఒక మాట ఇక్కడ గమనించండి. ఫిలిప్పును ప్రభు అడగడానికి, ఫిలిప్పునేమి ప్రభు ఏమి కత్తంత పుషప్ ఇవ్వడానికి చేయట్లేదు. కొన్ని చోట్ల నేను చూస్తూ ఉంటాను, ఆ సంఘంలో ఉన్న వారికి పాస్టర్ గారు ఏమన్నా పలకరించిపోయాడు అనుకోండి, ఏదైనా ఆయన మంచిగా మాట్లాడిపోయాడు అనుకోండి, వీళ్ళు ఫీల్ అయిపోతారు. ఇవన్నీ ఎందుకన్నా పాస్టర్ గారు అవసరం ఉన్నా లేకపోయినా ఏంటి ఏం చేద్దాం అని అంటే, అక్కడ అవసరం లేదు కానీ ఏం చేద్దాం అని అంటారు. నేను అయిపోయిన తర్వాత ఏరా అబ్బాయి నీకు ఆ బాధలు ఎందుకు, వరుస పెట్టి అందరినీ పంజారాలు అడిగేస్తున్నావు అని చెప్పేసి అంటే, ఆ సహోదరులు చెప్పే మాట, కాదు నాయన మీకు తెలియదేముంది, మనం అందరం సేవకులమే కదా, ఇది వీళ్ళు ఫీల్ అయిపోతారని చెప్పేసి ఏం చేస్తున్నానట, వాళ్ళు కూడా ఒక మాట వాళ్ళు కూడా అందరిని కనుక్కుంటున్నాడు. యేసు ప్రభు వారు కూడా ఫిలిప్పు సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడేమో, ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోతాడేమో అని ఫిలిప్పుని ఏమన్నా కథంత తేని పోస్తున్నాడు అంటారా? మరి ఎందుకు? ఆయనకి అన్నీ తెలుసు, ఆయన ఫిలిప్పుని ఎందుకు ఆయన అడగడం? ఇప్పుడు ఒక మాట అండి, మంచి పని చేస్తున్నారు యేసు ప్రభు వారు. ఆయన అక్కడ ఉన్న సమస్తానికి కూడా ఆయనే మంచి బోధకుడు, కాపరై ఉన్నాడు. ఇంక ఈ మధ్యలో ఈ ఫిలిప్పుని పిలిచి ప్రభు అడగడం ఎందుకు చెప్పండి అండి? ఫిలిప్పుని పిలిచి ప్రభు అడగడం ఎందుకు? అలుగుతాడా? ఫీల్ అవుతాడా? చెప్పండి అండి. చుంచుబాం వేసుకుని వెళ్ళిపోతాడంట. ఎందుకండి ఉద్దేశాలు? నాకు అర్థం కాదు. ఎందుకు ఉద్దేశాలు ఆయనకి? ఆయనకు ఆలోచన చెప్పేంత గొప్పవారం మనం అసలు ఎందుకే? ఆ మాట చెప్పండి ఎందుకే? ఆయనకు ఆలోచన చెప్పేంత గొప్పవారమా మనం? మరి ఎందుకు ప్రభు ఫిలిప్పుని అడుగుతున్నాడంట? ఫిలిప్ ఏం చేద్దాం అని చెప్పేసి అడుగుతున్నాడంట. ఎందుకు అంటే జాగ్రత్తగా వినండి. వాస్తవానికి ప్రభువు ఫిలిప్పుని అక్కడ ఏ విధమైన ఇతర దృష్టితో అడగట్లేదు, కానీ
ప్రభు ఫిలిప్ని అడగడానికి కారణం ఏంటంటే అతనిని ప్రభు పరీక్షిస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ ఆయన ఏదైనా చేయగలడు, దేనికైనా ఆయనకు అధికారం ఉన్నది, దేనికైనా ఆయనకు అక్కడ సర్వాధికారాలు ఉన్నాయి. కానీ ఆయన ఏం చేస్తున్నాడంట? ఫిలిప్పును పిలిచి ప్రభు అడుగుతున్నాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్ ఏదో ఫీల్ అవుతాడని కాదు, ఫిలిప్ ఏదో అలుగుతాడని కాదు. ఫిలిప్పుని ఎందుకు అడుగుతున్నాడంట ప్రభువు? ఫిలిప్పుని ప్రభు పరీక్షిస్తున్నాడంట. వాస్తవానికి మనకు తెలిసి పరీక్షలు అంటే ఎలా వస్తాయి? మీరు చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభు నేను పరీక్షించబడుతున్నానయ్యా, శోధించబడుతున్నానయ్యా, దయచేసి నన్ను కాపాడయ్యా అంటారు. ఎలాంటి సమయాల్లో చేస్తారు ఆ ప్రార్థనలు? ఎలాంటి సమయాలు, ఎలాంటి పరిస్థితుల్లో చేస్తారండి ఆ ప్రార్థనలో? ఎగ్జాక్ట్గా అంతే. దానికి అంతసేపు ఆలోచిస్తారేంటి? మనకు తెలిసినంత వరకు పరీక్ష అంటే ఏంటి? కష్టతరమైన దాన్ని, రాయడానికి ఇబ్బందిగా ఉండేదాన్ని మన పరీక్ష అంటాం. మన జీవితాల్లో కూడా కష్టాలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు మనం ఏమనుకుంటాం? నేను పరీక్షలో ఉన్నాను, నేను పరీక్షింపబడుతున్నాను, నా జీవితం ఒక పరీక్షలో ఉంది అనుకుంటా. నా మాటలు జాగ్రత్తగా వింటున్నారా? ఇక్కడ ప్రభు ఫిలిప్పుని పరీక్షిస్తున్నాడంట. ఫిలిప్కి ఏం కష్టం పెట్టాడు ప్రభు పరీక్షించడానికి? ఏమైనా కష్టం పెట్టాడా? ఇబ్బంది పెట్టాడా? శ్రమల కొలిమిలో కాల్చుచున్నాడా? మరి ఏంటండి? కానీ అక్కడ ఏమంటున్నాడు ఆయన? పరీక్షిస్తున్నాడు, అడుగుతున్నాడు అంతే. అడుగుతున్న దాంట్లోనే అక్కడ రాయబడుతుంది ఆయన పరీక్షిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా నా మాట వినండి, జాగ్రత్తగా నా మాట వినండి. క్రైస్తవ విశ్వాస జీవితం అనేది గుడికి పరిమితమైనది కాదు. క్రైస్తవ విశ్వాస జీవితం అనేది బోధకుని యొద్ద ప్రవర్తనకి పరిమితమైనది కాదు. క్రైస్తవ విశ్వాస జీవితం అనేది కేవలము అదొక దేవాలయానికి పరిమితమైనది కాదు. అనేక పర్యాయాలు చెబుతా ఉంటాను, యేసయ్య మతాన్ని బోధించుకోవడానికి రాలేదు. ఈ లోకంలో ఉన్న మతాలకి పోటీగా ఒక కొత్త మతాన్ని సృష్టించడానికి రాలేదు. ఆ పోటీలో ఆయన లేడు, ఆయన నామినేషన్ కూడా వేయలేదు. మరి యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ ప్రపంచానికంటే ఒక నూతన మార్గాన్ని మనిషిని నడిపించడానికి వచ్చాడు. ఒక నూతన మార్గాన్ని నడిపించడానికి వచ్చాడు యేసయ్య. ఏమిటా నూతన మార్గం అంటే? అది మనిషి జీవితాన్ని మార్చే మార్గం. అది కేవలం గుడికి పరిమితం అయిపోయేది కాదు. అది గుడిలో ఉండే పంతులకు పరిమితం అయిపోయేది కాదు. అది బోధకుడికి పరిమితమై, పంతులు గారంటే నన్ను తప్పుగా అనుకోమాకండి, పాస్టర్ కూడా పంతులే. మన ఆంధ్రంలో చెప్పాలంటే, తెలుగులో చెప్పాలంటే. దేవుని పిల్లలారా జాగ్రత్తగా వినండి. మరి యేసు ప్రభు వారి మార్గం ఎలాంటిదంటే మన జీవితం అంతా దాని ప్రభావం ఉంటుంది. ప్రతి క్షణం మన జీవన విధానాన్ని కూడా మార్చే మార్గం కాబట్టి యేసు ప్రభు వారికి మార్గం అంటాం. నా మాటలు వింటున్నారా? అర్థం చేసుకుంటున్నారా? జాగ్రత్తగా ఆలకించండి. అయితే విశ్వాస జీవితంలో ప్రభు ఫిలిప్పుని పరీక్షిస్తున్నాడంట. ఎలా పరీక్షిస్తున్నాడంట చెప్పండి? ఎలా పరీక్షిస్తున్నాడు? కేవలం అడుగుతున్నాడంతే, ప్రశ్నిస్తున్నాడంతే. ఒక్క మాట ద్వారా అడుగుతున్నాడంట. ఒక్క మాట. మనము చాలాసార్లు పరీక్షల్లో నిలబడాలి అనుకుంటాం. నిలబడాలా వద్దా పరీక్షల్లో? మనకి జై కిరీటం, జీవ కిరీటం, మహిమ కిరీటం, ఆ ప్రశస్త వస్త్రాలు, ముద్ర ఉంగరము, లేకపోతే తెల్లరాయి సింహాసనం, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? జయిస్తాము అప్పుడు వస్తే. ఏం జయించాలి? జయించడం అంటే ఏం లేదండి, గెలవాలి. దేంట్లో గెలవాలి? పోటీలో గెలవాలండి. పోటీలో గెలవాలి. పోటీలో గెలిస్తే ఏమొచ్చింది? ఆ బహుమానం వచ్చింది. ఆ బహుమానమే మనం ప్రకటన గ్రంథంలో అనేక బహుమానాలుగా చూడగలుగుతాం. జాగ్రత్తగా వింటున్నారన్న మాట. దేవుని పిల్లలారా, ఆ గెలవాలి, పోటీలో గెలవాలి. ఈ పోటీ ఏ పోటీ అంటే ఇదే పరీక్ష అనబడిన పోటీ. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. బయట అయితే పోటీలు, బైబిల్ ప్రకారం చూస్తే అవి పరీక్షలు, పోటీలు ఏదైనా అనుకోండి. గెలిచిన వాడికి, జయించిన వాడికే ఏమొస్తాయి? బహుమానాలు వస్తాయి. నా మాటలు అర్థమవుతున్నాయి కదా? దేవుని పిల్లలు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ పోటీలో మనం గెలిస్తేనే మనకి బహుమానాలు వస్తాయి. అయితే మనము గెలవాలి అంటే, మనం ఈ పరీక్షను జయించాలి అంటే
మనం అనుకుంటాం నా జీవితంలో కష్టాలు రాగానే ప్రభువా నన్ను ప్రభువా బలపరచు, ప్రభువా శక్తిని ప్రభువా ధైర్యపరచు ప్రభు అని చాలా మంది ప్రార్థన చేస్తారు. చాలా సంతోషించాలి అటువంటి ప్రార్థనలు బట్టి. చాలా మంది కష్టాలు రాగానే కృంగిపోతారు, ఏయ్ కూర్చో ప్రశాంతంగా, నానా కూర్చో ప్రశాంత కూర్చో. మంచి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దేవుని పిల్లలారా, విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు కూడా పరీక్షల్లో మనం గెలవాలి అనే ఆలోచన మన అందరికీ ఉంటుంది. జయించాలి, గెలవాలి అనుకుంటాం. అయితే మనం ఎప్పుడు ఈ పరీక్షలు గుర్తుపడతామంటే ఏదో పెద్ద కష్టం రాగానే, బాధ రాగానే, శోధన రాగానే, ఇబ్బందులు రాగానే. చాలా మంది క్రైస్తవులు ఆత్మీయంగా పరిపక్వత కలిగిన వారు ఏమని ప్రార్థిస్తారంటే, మీలో ఎంతమంది అలా ప్రార్థిస్తున్నారో నాకు తెలియదు కానీ ఆ ప్రార్థన చేసేవారు ఉంటే ధన్యులు. ఒక్క మాట గమనించండి, అది ఎటువంటి ప్రార్థన అంటే, కష్టం రాగానే ప్రభువా నా జీవితంలో కష్టం వచ్చింది, బాధ వచ్చింది, శోధన వచ్చింది, ఇరుకొచ్చింది, ఇదిగో దీనిలో నిన్ను వలే నీ వలే నీ పోలికలో నీవు నడిచినట్లుగా నీ ప్రేమతో నీ సాత్వికముతో ప్రార్థనతో ఈ పరీక్షలో నేను ఎలా బయటపడాలో, ఎలా గెలవాలో, ఎలా జయించాలో నాకు నేర్పించయ్యా అని ప్రార్థన చేసేవారు ధన్యులు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. పరీక్షలో ఉండగా, కష్టములో ఉండగా, శోధనలో ఉండగా ఆత్మీయ జ్ఞానం కలిగిన వారు ఎవరైతే ఉంటారో, ఆత్మీయ పరిపక్వత కలిగిన వారు ఎవరైతే ఉంటారో, నేత్రాలు తెరవబడిన వారు ఎవరైతే ఉంటారో, ఆత్మీయ నేత్రములు యుగ సంబంధమైన దోత కలుగ చేయుచున్న గురుడితనము ద్వారా మూయబడని వారు ఎవరైతే ఉంటారో వారు ఏమని ప్రార్థిస్తారో తెలుసా? ప్రభువా ఇదిగో నేను శోధనలో ఉన్నాను, కష్టములో ఉన్నాను, బాధలో ఉన్నాను, శ్రమలో ఉన్నాను, కొట్టబడుచున్నాను, గాయపరచబడుతున్నాను, నిందింపబడుతున్నాను, అయినా నేను భయపడను, ఎందుకంటే దీని నుండి నన్ను జయముతో బయటకు తీసుకురాగలిగిన వాడవు నీవే. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. విశ్వాస జీవితంలో ఏ క్రైస్తవుడైతే కష్టాల్లో ఈ ప్రార్థన చేస్తాడో వాడు పెద్దోడు అయిపోయినట్టే, వాడు చిన్నపిల్లాడి స్థాయి నుంచి పైకి వస్తున్నట్టే. కానీ ఎవరైతే ఈ కష్టాలు చూసి ఇంకా బాబోయ్ నాయన హల్లెలూయా అనుకుంటే ఏడుస్తూ ఉంటారు, ఇక వాళ్ళు ఇంకా నేర్చుకోవట్లేదు, ఇంకంటే వాళ్ళు ఇంకా ఆ స్థాయిని అర్థం చేసుకోవట్లేదు. అయితే ఏర్పరచబడిన వారికి కూడా, జయించుచున్న వారికి కూడా నేర్చుకోవలసిన ఒక మంచి పాఠం ఏంటో చెప్పమంటారా? పరీక్ష అంటే శోధనకరమైన పరీక్షలు, కష్టాలతో కూడిన పరీక్షలే కాదంట. చిన్న మాట అడుగుతున్నాడు సరదాగా ఫిలిప్పుని, ఏదో సరదా. ఇప్పుడు మా పిల్లలు ఉండారు, వస్తారు, ఏంటి ఏం చేద్దామని చెప్పి సరదాగా అడుగుతూ ఉంటాం కదా. మా తమ్ముళ్ళు వీళ్ళందరినీ కూడా అడిగినప్పుడు ఏదో సరదాగా ఓ మాట అడుగుతూ ఉంటాం. యేసుప్రభు వారు అడిగిన మాట కూడా దాదాపు అలాగే ఉంది. ఫిలిప్పుని మామూలుగా ఆయన అడిగినట్టు ఉంది, కానీ అక్కడ రాయబడుతుంది ఫిలిప్పుని ఆయన ఏం చేస్తున్నాడంట. బాబా ఎంత అద్భుతమైన మాట అండి ఇది. ఫిలిప్పుని ఆయన ఏం చేస్తున్నాడంట? పరీక్షిస్తున్నాడంట. మాటేగా ప్రభు మాట్లాడింది, ఆ మాటలోనే పరీక్షిస్తున్నాడు ప్రభు, ఆ మాటలోనే పరీక్షించేస్తున్నాడంట ప్రభు. నా మాట అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో గుర్తుంచుకోండి ఈ మాట. ప్రభువు పరీక్షించేది కష్టాల్లోనే కాదంట, శోధంలోనే కాదంట, ఇబ్బందుల్లోనే కాదంట, నీవు మాట్లాడే మాటల్లో కూడా ప్రభువు పరీక్షిస్తాడంట. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నీవు చూసే చూపులను, నీ ప్రవర్తనను, నీ మాటలను, నీ సమస్త క్రియలను కూడా ఆయన గ్రహించి ఆయన ముందుగానే పరీక్షిస్తూ ఉంటాడంట. ఎప్పుడు పరీక్షిస్తాడు పాస్టర్ గారు అంటే, ఎప్పుడు ఇప్పుడు అనేది ఏమి ఉండదు. నీ జీవితంలో ఆయన ఎప్పుడైతే కార్యం చేయాలనుకుంటాడో అప్పుడు పరీక్షిస్తాడు. ఎలా పరీక్షిస్తాడు పాస్టర్ గారు అంటే, ఆయన అంట నీ నుంచి వచ్చే స్పందనలు ఆయన అంట అడిగి గ్రహిస్తూ ఉంటాడంట. ఫిలిప్పు నుంచి వచ్చే స్పందన చూస్తున్నాడు ఆయన, అద్భుతం చేయబోతున్నాడు. ఫిలిప్పుని పిలిచి అంటాడు, ఫిలిప్పు ఏం చేద్దాం, రొట్టెలు ఎక్కడి నుంచి తెద్దాం అంటాడు. ఇప్పుడు ఫిలిప్పు చాలా సమాధానాలు చెప్పొచ్చు. ఒకటి, ప్రభువా సమస్తం తెలిసిన వాడివి నువ్వు, సమస్తం నీకే తెలుసు కదయ్యా, కాబట్టి నువ్వే ఏదో ఒకటే. కాకపోతే మనం అట్లా అనుకుంటాం, కానీ నాలాంటి వాడు అక్కడ కనుక ఉంటే, నేను కానీ మా అబ్రాహం గారు కానీ ఉంటే మేమైతే ఏమంటాం తెలుసా? పాస్టర్ గారు, అయ్యగారు, ఏసై గారు వీళ్ళందరినీ మనం కానీ పిలిచావా? చెప్పండి అండి, పిలిచావా? భోజనాలు ఉండే కానీ ఏమైనా పాంప్లెట్ మీద వేసావా? అందరికీ ప్రేమ విందు
ఉందా పాంప్లెట్ మీద? ముఖ్య ప్రసంగికులు యేసు ప్రభు వారు అందరికీ ఆహ్వానితులే, తప్పక రండి, విచ్చేయండి, మిమ్మును మీ కుటుంబాలు యేసు ప్రభు వారు దీవించును కాక ఏమన్నా పాంప్లెట్ కొట్టించావా? రండి వినండి రక్షణ పొందండి అని ఏమన్నా ఉందా పాంప్లెట్ మీద? అసలు పాంప్లెటే లేదు కదండి. పిలవలేదుగా ఎవరు, ఎప్పటి పిలవలేదుగా ఎవరు. యశ్వంత్ మా ఇంటికాడ కొంచెం పని జరుగుతుంది రాయా అని చెప్పేసి అన్నాను. యశ్వంత్ వచ్చాడు, కాసేపటికి మొన్న వచ్చాడు నిజంగానే. కాసేపటి పాపం ఎండేస్తుంది కొంచెం నీరసం ఎక్కువచ్చున్నాడు. గబగబా లోపలికి వెళ్ళి కొంచెం తాయిని తీసుకొచ్చాడు యశ్వంత్కి. ఎందుకు తీసుకొచ్చాను? నన్ను నమ్మి వచ్చాడు, నన్ను నమ్మి నన్ను ప్రేమించి అన్నయ్య పిలిచాడని వచ్చాడు. సతీష్ కూడా వచ్చాడు, నువ్వు కూడా వచ్చావు. సతీష్కి కూడా, నీకు కూడా వచ్చిందా తాయం? వచ్చాడు సతీష్కి కూడా ఇచ్చి. నేను మాట అంటాను, నేనే ఒకరోజు ఏదో దారిలో నాకేదో దారి తెలియక నేనేదో ఏదో దూరం ఊరు మంచి కంగారులో వెళ్తున్నాను. అనయ్య మేమొస్తాం బండి మీద, అనయ్య మేమొస్తాం బండి మీద, అనయ్య మేమొస్తాం బండి మీద. నా బండి ఎక్కారు వీళ్ళు. నా దగ్గర పురుషులు డబ్బులు కూడా లేవు. కాదు దూరం వెళ్ళాక అనయ్య బాగా నీరసంగా ఉన్నాను అంటారు. ఏం చేస్తా నేను, ఏం చేస్తా చెప్పండి? అందుకనే అన్నాను, రావద్దు అన్నాను. నా మాట విన్నారా? పదండి చలివేంద్రానికి వెళ్దాం, మంచిది తాగుదాం అంటాను. అదే నేను కనుక పిలిచి తీసుకెళ్తే ఏం చేస్తాను? మంచి నీళ్ళకైతే రంగు కలిపించి ఇప్పిస్తాను. ఎందుకు మాట చెబుతున్నానంటే, పిలవలేదు అసలు ఆయన ఎవరిని. ఏసై ఆయన అరణ్యానికి ఏకాంతంగా వెళ్తాంటే వీళ్ళు వచ్చారు. ప్రభు అనొచ్చు, అయిపోయి ఫిలిప్ గారు అనొచ్చు, ప్రభు మనం పిలిచాము వీళ్ళని, భోజనాలు ఉండి అని మనం ఏం చెప్పామా? వాళ్ళంతటా వాళ్ళు వచ్చారు వెళ్తారు, మనకేంటి ప్రభు మధ్యలో అని చెప్పేసి అనొచ్చు. కానీ ఫిలిప్ గారు అట్ట అన్నాడా? కానీ ఒక మాట గమనించండి, ఇక్కడ ఫిలిప్ ఆ సమాధానం కూడా చెప్పచ్చు. ఫిలిప్ గారు ఇలా చాలా సమాధానాలు ఉంటాయి. ఫిలిప్ గారి నుంచి వచ్చే సమాధానం ఏంటో తెలుసుకోవడానికి యేసయ్య ఫిలిప్ గారిని ప్రశ్నిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆ రోజు అద్భుతం జరగబోతుంది. నమ్మితే స్తోత్రం చెప్పండి ఒకసారి మంచి హల్లెలూయా. మన జీవితాల్లో, నా జీవితంలో, నీ జీవితంలో కూడా అద్భుతం జరిగే సమయం వచ్చినప్పుడు, ఆయనకు అద్భుతం చెయ్యాలనిపించినప్పుడు నిన్ను పరీక్షిస్తాడు. ఎలా పరీక్షిస్తాడంటే నిన్ను ప్రశ్నిస్తాడు. ఎలా ప్రశ్నిస్తాడంటే యేసయ్య కలలో వచ్చి తెల్లటి బట్టలు వేసుకొని, దైవజనులు మదనపల్లి రాజశేఖరయ్య గారు చెప్తారు ఈ కళ్ళన్నిటికీ అర్థాలు. మీకేమన్నా ఒకసారి వీలుంటే ఆయన కళ్ళలు చెప్పిన అర్థాలు ఏనండి. ఇంకోసారి కళ కనాలంటే భయం వేసిద్ది. దేవుని పిల్లలారా, మనకి తెల్లటి బట్టలు వేసుకొని, చేతిలో ఒక దుడ్డు కర్ర. చెప్పండి నెక్స్ట్ ఏంటి? తెల్లటి వెంట్రుకలు. ఇంకా చెప్పాలి, పండు ముసలాయన. అమ్మా అనుకుంటే వచ్చి, కుమారుడా అనుకుంటే వచ్చి మనల్ని ప్రశ్నిస్తాడంటారా? చెప్పాలి, ప్రశ్నిస్తాడా? మరి ఎలా ప్రశ్నిస్తాడు ఆయన? చెప్పండి అండి, ఎలా ప్రశ్నిస్తాడు ఆయన? మందిరంలో ఆరాధిస్తూ ఉండగా మన కోసమే ఒక ప్రవచనం వచ్చి మన ప్రశ్నిస్తాడా? మేబీ అయి ఉండొచ్చు. కానీ అన్నిటికంటే ఎక్కువ ఒక్క మాట నేను చెప్తా వినండి. ఆయన ప్రశ్నించే విధానం ఎలా ఉంటుందంటే, ఆయన ప్రశ్నించాడని కూడా మనకు అర్థమవదు. చిన్న మాట చెబుతాను, ఆ మాటలకి ముగిస్తాను. చిన్న మాట చెబుతా, జాగ్రత్త వినండి. అబ్రహాం గారు, ఈ అబ్రహాం గారు కాదు, అబ్రహాం గారు, ఆది కాండంలో ఉన్న అబ్రహాం గారు, ఆయన ఇస్సాకుని ప్రభు బలిం అన్నాడు. బలిం అంటే రాత్రంతా ఏడ్చాడు. ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఏడ్చాడు. అయ్యా ప్రభువా, ఒక్కగానొక్క కుమారుడు అయినా నేను వెనకాడనయ్యా, నీకు ఇచ్చేస్తా, ఇవ్వడానికి కావలసిన స్థిర హృదయాన్ని నాకు ఇవ్వయా అని ఏడ్చాడు. రాత్రంతా ఏడ్చాడు కుమారుని గుర్తు చేసుకుంటా. 100 సంవత్సరాల కలల కుమారుడు. పొద్దున్నే లేచాడు, ఎవరికి చెప్పకుండా గాడిద మీద కట్టెలు కట్టుకున్నాడు, పనివారం తీసుకున్నాడు, కత్తి పట్టుకున్నాడు, నిప్పు పట్టుకున్నాడు, కుమారుని వెంట పెట్టుకుని కొండకు బయలుదేరాడు. అల్లంత దూరంలో కొండలు కనిపిస్తున్నాయి అనగా పనివారిని ఆపేసి గాడిదని అక్కడ పెట్టేసి పొలంని పిల్లవాడి చేతికి అప్పగించి కత్తి నిప్పి పట్టుకుని పైకి బయలుదేరాడు.
కొండ మధ్యకి వెళ్ళిన తర్వాత అప్పటి వరకు అబ్రహాం గారు దేవుని ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా దేవుని వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే విధంగా ఒక్క మాట మాట్లాడలేదండి పాపం. కొండ మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒక పక్కన గుండంత బాధ బాధ బాధ. ఒక మాట నేను చెప్తాను, అది ఎలా ఉంటుందంటే కొట్టాలనుకున్న మనిషే చంపు చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఆయనకి. బలివ్వడానికి తీసుకెళ్ళే కుమారుడు వెనకాల మౌనంగా నడుచుకుంటూ వస్తుంటే అబ్రహాముకి అసలు గుండె, ఆయనకి అసలు స్థిరత్వం కవిలిపోతుంది ఆ గుండెలో ఉన్న బాధతో. అలా బాధతో పైకి వెళ్తా ఉండగా చిన్నవాడు మధ్యలో అంటున్నాడు ఇస్సాకు, నానా కట్టెలు ఉన్నాయి, నిప్పు నా దగ్గరే ఉంది, కత్తి నీ దగ్గరే ఉంది, ఎంతకి బలిచ్చే గొర్రెది నానా అని చెప్పేసి అడిగా. ఆ స్థానంలో అబ్రహాం స్థానంలో మీరుండి ఒక్కసారి ఆలోచించండి. కుమారుడికి నువ్వే బలివ్వబడబోతున్నావని చెప్పలేక, బలిని ఆపలేక అమాయకంగా కొడుకొచ్చి అడుగుతుంటే ఇక ఆ బాధ అనేది వివరించలేం. ఆ మాట చదివినప్పుడల్లా కాసేపు అలా ఆగిపోతుంది. అమాయకంగా అడుగుతున్నాడు, నాన్న గొర్రెపిల్లేది ఎందుకు అంటున్నాడు. బాధ తట్టుకోలేకపోయాడు. కానీ అంత బాధలో కూడా, అంత చిరాకులో కూడా నేనే ఉంటే ఆ పరిస్థితిలో నా కుటుంబం విషయంలో ప్రభు అలా చేయమంటే ఏదో ఒకటి చేద్దాంలే నాన్న, ఏదో ఒకటి చేద్దాంలే కానీ అని చెప్పేసి అనేవాడిని. లేకపోతే అసలు మాట్లాడకుండా ఉండేవాడిని. లేకపోతే ఇంకా ఎక్కువ శాతం ఏం చేసేవాడినో తెలుసా, ఎలాగో ప్రార్థనలో దేవుడి మీద నేను చిరాకు పడలేను, దేవుణ్ణి నేనేమి అనలేను, అలాగని చెప్పేసి ఈ పనిలో నా మనస్ఫూర్తిగా ముందుకెళ్ళలేను కాబట్టి ఆ మాట అడగగానే విపరీతమైన చిరాకుతో, విపరీతమైన కోపంతో ఒక్క విదిలించి నా బాధనంతా కూడా హృదయంలో చిరాకులా వెళ్ళగక్కేవాడిని. దేవుని మీద ఒకలాంటి కోపంతో ప్రవర్తించేవాడిని, ఒకలాంటి చిరాకుతో ప్రవర్తించేవాడిని. ఈ అమాయకుడైన పిల్లవాడయ్యా నీకు కావాల్సింది, ఈ అమాయకుడైన పిల్లవాడిని నువ్వు బలిమ్మంటున్నావా, చూడయ్యా ఎవరు గొర్రె పిల్లని అడుగుతున్నాడు, బలివ్వబడతా కూడా అని చెప్పేసి బాధపడేవాడినేమో. కానీ అబ్రహాం ఏమంటున్నాడు తెలుసా, నానా ఒకటి గుర్తుపెట్టుకో, పైన ఆయన ఉన్నాడు, క్రింద మనం ఉన్నాము, మనకి కావలసినవి ఏంటో ఆయనకి తెలుసు, ఆయన సమకూరుస్తాడు. ఆ రోజు ఒక మాట అంటాడు, యెహోవా ఈరే. స్తోత్రం చెల్లిద్దామా. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఆ మాట ఎంత శక్తివంతమైనదిగా కనపడుతుంది. ఆయనే సమకూరుస్తాడు. నేనంటాను, బలిపీఠం మీద బలిచ్చేది ఎంత పెద్ద పరీక్షో, ఇస్సాకు అడిగిన మాటకి అబ్రహాము చెప్పిన సమాధానం కూడా అంతే పెద్ద పరీక్ష. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. చిన్న మాట అండి, నేను ఈ రాత్రి మీ అందరికి జ్ఞాపకం చేయాలనుకుంటున్నా ఏంటంటే, మందిరంలో మన మాటలు చాలా బాగుంటాయి, ప్రార్థనలో మన మాటలు చాలా బాగుంటాయి. కానీ ఎప్పుడైతే మన మనుషుల మధ్య ఉంటామో, మన ఇంటిలో ఉంటామో, మన కుటుంబంలో ఉంటామో, మన స్నేహితుల మధ్య, అనేక విధములైన పరిస్థితుల మధ్య మనం ఉంటామో, మన కష్టాల గురించి, బాధల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే, గుర్తొస్తే మనం చెప్పే సమాధానం ఏంటి? చాలాసార్లు చాలామంది ప్రార్థనలో, ప్రభువా నువ్వే సమస్తానికి ఆధారమయ్యా, నువ్వే ఏదో ఒకటి చేయనైనా, నువ్వే ఏదో ఒకటి బలపరిచినైనా, నువ్వే ఏదో ఒకటి దీవించినైనా అంటా ఉంటా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఇంట్లో వాళ్ళు, సపోజ్ పిల్లలే, అమ్మా ఏంటమ్మా మనకి ఈ కష్టం ఎప్పుడమ్మా తీరిపోయేదంటే, ఎవరా నాయనా మన జీవితాలు ఎప్పటికెట్ట తగలడిపోతాయి, ఎప్పుడు దాకా తగలడిపోతాయి అర్థం కావట్లేదు అంటారండి. అంటే అక్కడ వారు అడగగానే మనలో ఉన్న భయం పోద్ది, వెంటనే మనం కోపం బయటకు వచ్చేస్తుంది. కానీ నేను మాట అంటాను, ప్రభు అంట నీవు మనుషులతో మాట్లాడుతున్న మాటల మధ్యలో పరీక్షిస్తాడంట నిన్ను. ఆయన డైరెక్ట్గా ఫిలిప్ గారితో మాట్లాడినట్టుగానే నీతో మాట్లాడి పరీక్షించకపోవచ్చు, అబ్రహాముని ఇస్సాకు యొక్క మాటల ద్వారా పరీక్షించినట్లుగా నిన్ను కూడా నీ చుట్టుపక్కల ఉన్న వారితో నువ్వు మాట్లాడే మాటల్లో కూడా ప్రభు పరీక్షిస్తాడంటే. మన ఇంటికాడ మాట్లాడే మాటలు, మన స్నేహితులతో మాట్లాడే మాటలు జాగ్రత్త. ఇక్కడ ఎవరూ లేరు కదా, ఇది మందిరం కాదు కదా, నేను ప్రార్థనలో లేను కదా అని చాలా మంది ఏదో పెడితే అది మాట్లాడేస్తూ ఉంటారు. జాగ్రత్త. పొరపాటును కూడా
మన నుండి నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ముందే చెప్పాను, యేసయ్య మార్గాన్ని బోధించడానికి వచ్చాడు. అది ఏ మార్గం అంటే జీవితం అంతా ఉద్ధరించే మార్గం. అది నీ జీవితంలో ప్రతి క్షణం ఆ మార్గం యొక్క ప్రభావం ఉంటుంది. కేవలం గుడికే పరిమితం అయిపోయింది కాదు, ఆదివారానికి పరిమితం అయిపోయింది కాదు, శనివారానికి పరిమితం అయిపోయింది కాదు క్రైస్తవ్యం అంటే. ప్రతి క్షణం అందుకని ఆయన అంటాడు, వద్దు నాకు ఈ 4 గోడలు, ఈ సిమెంట్తో కట్టినవి, పాలరాళ్ళతో కట్టినవి, టైల్స్ వేసి కట్టినవి నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది ఏంటో తెలుసా? హృదయం అనే దేవాలయం కావాలంటున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. పెద్ద పెద్ద టైల్స్, మార్బుల్స్, గ్రానైట్స్ వేసి కట్టాము ఈ చర్చ్ అంతా. కానీ ప్రభు అంటున్నాడు, అస్సలు నాకు అనవసరం. నీ హృదయం అనే దేవాలయం ఎలా ఉందో అదే కావాలి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. హృదయం అనే దేవాలయములో పవిత్రత కావాలి. హృదయం అనే దేవాలయములో పరిశుద్ధత కావాలి. హృదయం అనే దేవాలయములో లోపడే వినయము కావాలి. హృదయం అనే దేవాలయములో నీవు దేవునికిచ్చే మర్యాద కనపడాలి. చాలా మంది అనుకుంటారు దేవుడంటే భయం ఉండదు, కానీ భయం ఉన్నట్టు నటిస్తారు. దేవుడంటే నిజంగా వాస్తవానికి భక్తి ఉండదు, గౌరవం ఉండదు. వాస్తవానికి వాళ్ళు దేవుణ్ణి నిందించడానికి, దూషించడానికి కూడా వెనకాడరు. కానీ ప్రార్థనలోకి వచ్చిన తర్వాత, అమ్మో దేవుడితో మనకెందుకు వచ్చిందిలే తగాదా, కాసేపు ఆయన కూడా కాస్త ఐస్ చేసేస్తే అయిపోద్దని చెప్పేసి ప్రార్థనలోకి వచ్చి కాసేపు నటించేయాలకుండా పిచ్చి పిల్లలు మీరు అందరు దేవుడి ముందు. నన్ను అడిగితే ఏమనుకుంటారు? ప్రార్థనలో వచ్చినంతసేపు ఆయన విగ్రహంలా ఉండి కళ్ళు తెరిచి మళ్ళీ కళ్ళు మూసేసుకుంటాడు ఉన్నారు ఏంటి? ఆయన ప్రతి క్షణం హృదయంలో ఆలోచన పుట్టక ముందే దాన్ని చూస్తున్నాడంట. నీ హృదయములో ఎంత భయం ఉందో ఆయనకి తెలుసు. స్తోత్రం చెల్లిద్దామా? నీ హృదయములో ఎంత భక్తి ఉందో ఆయనకి తెలుసు. నీ హృదయములో యథార్థంగా 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 నీ హృదయములో ఏ స్థాయి వినయం ఉందో ఆయనకు తెలుసు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఆయన దృష్టికి మరుగైన వారు ఎవరు లేరు, ఎవరు ఉండలేరు కూడా. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. అందుకని భక్తుడు అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళానయ్యా, ఆకాశమునికి ఎక్కిపోయినా సరే అక్కడ ఎవరున్నారు? నువ్వు ఉన్నావు. భూమి కిందకు దిగిపోయినా సరే అక్కడ ఎవరున్నారు? నువ్వు ఉన్నావు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నీ నుంచి మాత్రం నేను. పిచ్చిదనంతో మనం ప్రభు ముందు ప్రవర్తించకూడదు. అందుకనే జాగ్రత్త. నేను ఈ రాత్రి మీ అందరికి జ్ఞాపకం చేస్తున్న మాట ఒకటే, ప్రభువు నీ జీవితంలో కార్యం చెయ్యాలంటే నేను పరీక్షిస్తాడు. పరీక్షించడం అంటే నీ ఇంట్లో తిండి లేకుండా పస్తులు పెట్టేసి, నీ అప్పులన్నీ పెంచేసి, అనారోగ్యం పాలు చేసేసి, నిన్నన్ని ఇబ్బందులు పెట్టేసి, కష్టాలు తీసుకొచ్చేసి అలాగే పరీక్షించడం కాదంట. ఎలా పరీక్షిస్తాడంట? నువ్వు సరదాగా ఉన్నప్పుడు, అందరి మధ్య నవ్వుతా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు కూడా పరీక్షిస్తాడు ప్రభు. అప్పుడు నువ్వు మాట్లాడే మాటలను కూడా చూస్తాడంట ఆయన. అప్పుడు నువ్వు చెప్పే పలుకుల్లో కూడా ఆయన పరీక్షలు ఉంటాయంట. ఆ టైంలో నువ్వు ఎంత భక్తిగా, ఎంత భయంగా మాట్లాడుతున్నావు, ఎంత శ్రద్ధగా, ఎంత వినయాన్ని కనపరుస్తున్నావు ప్రభువుకి, ఆయన పరీక్షిస్తాడంట. వాటిని బట్టి నీ జీవితంలో కార్యం చేస్తాడంట. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అందుకే నేను అంటానండి, మహాభక్తుడైన సొలొమోన్ గారి జ్ఞాని తన అంత్య దశలో లోకాన్నంతా అనుభవించేశాడు. దాదాపు ఆఖరి దశలో ప్రసంగి గ్రంథాన్ని రాస్తా అంటాడు, అన్నీ వ్యర్థం వ్యర్థం వ్యర్థం. భూమి కింద మనిషికి పనికొచ్చేదైనా ఉందంటే అది కేవలం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం మాత్రమే. హల్లెలూయా. ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలి. మనం ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏం మాట్లాడుతున్నా, ఎంతమంది మనుషుల్లో ఉన్నా, ఏం చూస్తున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నీ హృదయములో ఆయన పట్ల కలిగి ఉన్న ఆలోచన ఆయన పరీక్షిస్తాడంట, ఆయన చూస్తాడంట. నేను మరొకసారి చెబుతున్నాను, ప్రార్థనకు వచ్చి కాసేపు కళ్ళు మూసుకుని, గొప్ప దేవుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వ కార్యములు చేయగలిగిన వాడా అన్నంత మాత్రాన ఆయనేం పడిపోడు, తప్పిపోయిపోడు. ఆయన నీ హృదయాన్ని సూటిగా అంతరంగపు లోతులు చూడగలిగిన వాడు ఆయన. గుర్తుపెట్టుకోండి.
గుర్తుపెట్టుకోండి. ఆలోచన పుట్టక ముందు తెలుసు ఆయనకి ఆటలు ఆడొద్దు ఆయనతో, ఆటలొద్దు ఆయనతో, ఆడలేము ఆయనతో. మనం భక్తి కలిగిన వారమైతే ఆయన కనికరాన్ని పొందుకుంటాము. స్తోత్రం చెల్లిద్దామా? ఆ రీతిగా కృప పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనం నిగిడిలో దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం.